దసరా నుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభమవుతాయన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎస్ స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహిస్తామని, అందులో దసరా నుంచి ప్రాథమికంగా స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ విభాగంలో సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా వంటి 6 కోర్సులను ప్రారంభించనున్నట్లు చెప్పారు సిఎస్ శాంతకుమారి. దసరా నుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభమవుతాయన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు సిఎస్. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహిస్తామని, అందులో దసరా నుంచి ప్రాథమికంగా స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్స్ కోర్సులు, డిప్లొమా వంటి 6 కోర్సుల్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు సిఎస్ శాంతకుమారి. దసరా నుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభమవుతాయన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు సిఎస్. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహిస్తామని, అందులో దసరా నుంచి ప్రాథమికంగా స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా వంటి 6 కోర్సుల్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు సిఎస్ శాంతకుమారి. ఇది అంశంపై మరింత డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, స్కిల్ యూనివర్సిటీ ప్రారంభంపై అప్డేట్స్ ఏంటి? ఇవాళ సచివాలయంలో సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి దాని విధి విధానాలు ఖరారు, తర్వాత కోర్సులకు సంబంధించి ఏ కోర్సులు పెట్టచ్చు, ఏంటి, ముందుగా ఏ కోర్సులను మనము ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ సచివాలయంలో సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అయితే ఇప్పటికే ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఇది ఆల్రెడీ ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కోర్సులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ఇక మొత్తం ఇందులో 140 కంపెనీలకు సంబంధించినటువంటి భాగస్వామ్యంతో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో మొత్తం 20 కోర్సులు వివిధ రంగాలకు సంబంధించి మొత్తం 20 కోర్సులు ఇందులో అందుబాటులో ఉంటే దీనికి సంబంధించి ఇక్కడ శిక్షణ ఇచ్చే విధంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ముందుగా 6 కోర్సులను, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ అనేది కంప్లీట్ కాదు కాబట్టి ఇంకా కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే. సో ఈ 20 కోర్సులలో ముందుగా 6 కోర్సులను ప్రారంభించాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో ఓ నిర్ణయానికి వచ్చారు. ఇక దసరా నుంచి ఈ 6 కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఈ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇందులో మొత్తం 20 కోర్సులలో మనకు ఈ ముందుగా 6 కోర్సులు అని చెప్పేసి ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఇందులో ఈ-కామర్స్, లాజిస్టిక్, రిటైల్ విభాగంలోనూ సర్టిఫికేట్ కోర్సులు, తర్వాత డిప్లొమా కోర్సులకు సంబంధించి ప్రారంభిస్తాం. మొత్తం 6 కోర్సులు ఉంటాయి. ఇందులో ఈ 6 కోర్సులకు సంబంధించి ముందుగా ప్రారంభిస్తామని చెప్పేసి సిఎస్ శాంతికుమారి చెప్పారు. దానికి సంబంధించి ఇవాళ వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాబోయే రోజులలో మొత్తం పూర్తి స్థాయిలో ఈ 20 కోర్సులకు సంబంధించి మొత్తం మనం అందుబాటులోకి తీసుకురావాలంటే దీనికి సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏ కోర్సులు పెట్టాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మార్కెట్లో ఎట్లాంటి డిమాండ్ ఉంది, మేజర్గా ఈ ఐటీ కంపెనీ లాంటి సంస్థలకు ఎట్లాంటి నైపుణ్యత గల ఉద్యోగ అవకాశాలకు ఎట్లాంటి నైపుణ్యత గల విద్యార్థులు అవసరము, ఇట్లా ఓవరాల్గా దీని మీద స్టడీ చేసి ఇప్పటికే దీని మీద ఒక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం వచ్చింది. మరి ఎట్లాంటి కోర్సులు పెట్టాలి, ఏంటి, ఫ్యూచర్లో ఇంకా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఫ్యూచర్ని కూడా ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కొన్ని కంపెనీల్లో వాళ్లకు కావాల్సినటువంటి అర్హత గల, వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ తెలంగాణలో లేరు అనేది ఒక వాదన కూడా ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే తెలంగాణలో స్థాపిస్తున్నటువంటి ఈ కంపెనీలు ఉంటాయో తెలంగాణలోనే మేజర్గా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇక్కడనే ఆ కంపెనీలకు కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్న విధంగా తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాబట్టి ముందుగా పూర్తి స్థాయిలో బిల్డింగ్ యూనివర్సిటీ అందుబాటులోకి వచ్చేలోపు ఈ 6 కోర్సులను కూడా టెంపరీగా ఒక బిల్డింగ్ తీసుకొని 6 కోర్సులను
అక్కడ ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఓవరాల్గా ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కూడా వెళ్ళారు. ఆ అమెరికా పర్యటనలో కూడా ఈ స్కిల్ ఇండియా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి కంపెనీ పెద్దలతో ప్రతినిధులతో సీఈఓలతో మాట్లాడారు. ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఉండాల్సినటువంటి స్కిల్స్ సంబంధించి ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏ కంపెనీకి సంబంధించి స్కిల్స్ ఎట్లా ఉండాలి, ఇప్పటికే 19 కంపెనీలకు సంబంధించి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకున్నది కాబట్టి ఆ కంపెనీలన్నీ కూడా ఇక్కడ త్వరలోనే పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలను స్థాపించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నది ప్రభుత్వం. సో అందులో భాగంగానే కొత్తగా వచ్చే కంపెనీలో కూడా దాదాపు 30,000కు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ 30,000 ఉద్యోగాలలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ విద్యార్థులందరినీ కూడా తయారు చేసే భాగంలోనే కొత్తగా ఏర్పాటు చేసే ఈ స్కిల్ యూనివర్సిటీలో 20 కోర్సులలో ముందుగా ఈ 6 కోర్సులను ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. యశోద.